సో ఫస్ట్ స్టేజ్ షో ఎప్పుడు చేశారు మీరు? ఫస్ట్ మైక్ ముందు నిల్చొని పాడింది ఐ థింక్ 6 ఇయర్స్ శిల్పారామంలో. మా అమ్మమ్మ గారిది ఒక అకాడమీ ఉంది, ఆహ్లాదిని ఆర్ట్స్ అకాడమీ అని. సో అక్కడ నేర్చుకొని ఒక పాట పాడాను అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ కళాకారుల కుటుంబం అన్నమాట. మా అమ్మమ్మ రేడియో ఆర్టిస్ట్. ఓహో సూపర్. ఎక్కడ చేశారు? అది ఆకాశవాణి. మా మదర్ షీఈ్ సీనియర్ లెక్చరర్ ఇన్ త్యాగరాజ మ్యూజిక్ కాలేజ్ ఉంది కదా కోటిలో, అక్కడ అనమాట. అంటే నెక్స్ట్ మీరు అప్కమింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆర్టిస్ట్ అవుతారు అయితే. హోప్ఫుల్లీ, యు నెవర్ నో. యాక్టర్, హోస్ట్, సింగర్, ఇంకా ఎన్నో ఉన్నాయి. మీరు ఇంకా గట్టిగా కూర్చుంటే ఎడిటింగ్ కూడా చేసేలా ఉన్నారు. ఎడిటింగ్ రాదండి, నేను పెయింటింగ్ చేస్తాను బాగా. ఐ లవ్ ఫైన్ ఆర్ట్స్. అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్ వేస్తారు అలాంటి పెయింటింగ్? అంటే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్ నేర్చుకున్నాను. వాటర్ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్. సో ఆర్ట్ థెరపీ అని ఒక కోర్స్ ఉంటుంది. మనకి ఏమన్నా లైఫ్లో ట్రామా జరిగినా, ఏదన్నా నెగిటివిటీ అయినా, సో యూ హీల్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాము థెరపీ కోసం. అలా ఆర్ట్ థెరపీ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో పాటరీ చేయొచ్చు, కుండలు చేస్తాం కదా, అలా శిల్పాలు చేస్తాము, చెక్కుతాము, క్లే మోల్డ్స్ అలా సెరామిక్ మోల్డ్స్ చేస్తాము. అలా నేను డిఫరెంట్ ఆయిల్ పెయింటింగ్, అక్లెరిక్ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్, అండ్ యూ ఫీల్ ద కలర్స్, యూ ఫీల్ ద ఆర్ట్. సో దాంతో యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్, థెరపీ అవుతుంది. ఓకే, ఇది కూడా ఉంటుందా? ఒక డిప్రెషన్కి వెళ్తే కొత్త వే చెప్పారు ఇవి, అంటే కొందరికి తెలియదు. అవునవును. అండ్ మ్యూజిక్ థెరపీ అని కూడా ఒకటి ఉంది కదా. మ్యూజిక్ ఇస్ మెడిటేషన్ ఫర్ మీ. మెడిటేషన్. ఎస్. సో ఎందుకండి అంత మ్యూజిక్ అనగానే ఫేస్లో అంత చామ ఒక్కసారి జిగ్గుమని? అంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరికి, మీకు ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు, ఎప్పుడైనా ఆఫ్ అయిపోయినా లేదంటే డల్ అయిపోయినా మంచి సూదింగ్ మ్యూజిక్ ప్లే అవుతే మన వైబ్ అప్ అయిపోతుంది ఆటోమేటిక్లీ. సో వెరీ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ ఇస్. ఓకే, మీకు ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇష్టమా, లిరిక్స్ అంటే ఇష్టమా? ఇన్స్ట్రుమెంట్స్ నాకు నేర్చుకోవాలని ఉందండి, అదొకటే ట్రై చేయడం బాకీ. అవునా? ఇంకా అది కూడా స్టార్ట్ చేసేయండి, ఇంకా లేట్ ఎందుకు? అంటే మనం లైఫ్ ఎండ్ వరకు ఇది లెర్నింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా. సో అది కూడా నేర్చుకుంటే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉంది. నాకు చాలా ఉంది నేర్చుకోవాలని. అండ్ మీరు మీ ట్రైలర్ లాంచ్ అనుకుంటా, ట్రైలర్ లాంచ్లో ఒక చిన్న క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది మీకు. సడన్గా ఒక పాట పాడమన్నా, ఆ పాట ఇప్పుడు ఒక 40 lakhs చేంజ్ రీచ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో. సో అంటే సరదాగా పాడితేనే 40 lakhs వెళ్ళింది, అదే సీరియస్గా పాడితే ఏంటి పరిస్థితి అని నేను ఆలోచిస్తున్నా. ఆ రోజు అసలు మీరు అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ పాట పాడాలో అర్థం కాక అది స్ట్రైక్ అయింది. అండ్ ఓకే ఫైన్, ఈ లిరిక్స్ కరెక్ట్గా వచ్చు, ఇదే పాడితే సేఫ్ అని ఆ పాట పాడాను. మీరు ఎలా పాడారంటే ఆ రోజు నార్మల్గా ఒక అమ్మాయి ఇంట్లో వంట చేసుకున్నప్పుడు హమ్ చేసుకుంటే ఎలా ఉంటుందో, కాలేజ్లో సడన్గా చదివేసి రీఫ్రెష్ అవ్వడానికి హమ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా సరదాగా పాడారు. సో అందుకని అంత ఎక్కువ రీచ్ వెళ్ళింది అది. మేబీ దట్ రియలీ వర్క్డ్. అంటే హమ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలా పాడారు. ఏంటి అంత కష్టమైన రాగాన్ని కూడా అక్కడ కనెక్ట్ అయ్యారు. సో మా కోసం మళ్ళీ ఒకసారి. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, రీ గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలల రాజు రానిది రాగబంధమే లేదే, యదు కుమారుడే లేని వేళలు వెతలు రగిలెనే రాధ గుండెలు పాపం రాధా. సూపర్. అప్పుడు నేను ఎలా అయితే ఫీల్ అయ్యానో సేమ్ ఫీల్ ఉంది. సో మీరు ఫస్ట్ స్టేజ్ షో చేశారు కదా, అలా ఫస్ట్ ఎర్నింగ్ చేసిన అమౌంట్ ఎంత? ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు రవీంద్ర భారతిలో ఐ థింక్ 500 ఎంతో మా అమ్మమ్మ తీసి అలా డిస్ట్ తీసి పెట్టించేలో తీసుకున్నాను. అది కూడా తీసుకొని లేస్ ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు అలా దాచిపెట్టుకునే బదులు అలా అన్నీ కొనేసి తినేసి పడుకున్నాను. బట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్. అంటే మిస్ అవుతున్నాను యాక్చువల్లీ చాలా. స్టేజ్ని పక్కన పెడితే ఇప్పుడు పెద్ద స్క్రీన్లోనే. అవును, ఇది ఒక వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇంకా సో అంటే ఇది అందరికీ దొరకదు. స్టేజ్ పెర్ఫార్మెన్స్ గట్టిగా ట్రై చేస్తే ఎవరైనా చేయొచ్చు, కానీ స్క్రీన్ ప్రెజెన్స్, స్క్రీన్ పెర్ఫార్మెన్స్ అందరికి దొరకదు కదా. సో సినిమాలోకి రాకముందు మీరు యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ చేసేవారు. సో అవి ఎలా ట్రయల్స్ జరిగినాయి మీకు?
అది యాక్చువల్లీ నాకు చాయ్ బిస్కెట్ కంటెంట్ చాలా ఇష్టము, దానికి ట్రై చేద్దాం అనుకున్నాను. సమ్హౌ అంటే నేను ఈమెయిల్ పెట్టకనో దేనికో అది వర్కౌట్ అవ్వలేదు. తమాడా వాళ్ళ నుంచి ఒకరు తెలిసిన వారు ఉన్నారు. సో వాళ్ళకి మా మదర్ ఫ్రెండ్ నా ఫొటోస్ పంపించి షీ కెన్ ఆల్సో యాక్ట్, ట్రై చేద్దాం అనుకుంటుంది అన్నారు. సో వాళ్ళు పిలిచారు, ఆడిషన్ ఇచ్చారు. అండ్ దెన్ అప్పుడు మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ అనేది సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము అన్నారు. అది బాగా వెళ్ళింది, రీచ్ అసలు వేరే లెవెల్ వెళ్ళింది. ఎస్, అసలు అప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలా వస్తుందని. అది కూడా ఫస్టే కదా, చూస్తారో లేదో నన్ను. కొత్త న్యూ ఫేస్, ఆల్రెడీ చాలామంది నోటెడ్ యాక్టర్స్ ఉన్నారు అక్కడ. ఎంతోమంది ఎన్నోసార్లు ఆడిషన్ చేసి వెరీ టాలెంటెడ్, అంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ మధ్యలో కూడా అన్ని వ్యూస్ వెళ్ళాయంటే అది గ్రేట్ కదా. అవునవును, అంటే కంటెంట్ అవ్వచ్చు, మీ పెర్ఫార్మెన్స్ అవునవును, ఏదైనా. సో ఎలా అనిపించింది మీకు అన్ని వ్యూస్ వస్తున్నప్పుడు, లాక్స్ లో చూస్తున్నారు నా వీడియోలు అన్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది కదా. ఆఫ్టర్ ఆల్ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో పెట్టి 100 లైక్లు వస్తేనే ఇలా కాల్ రగలేసే రోజులు ఇవి. సో అన్ని లాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినప్పుడు మీ ఫీల్ ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీ ఉండే. అంటే అసలు అది షూట్ చేసినంత వరకు అర్థం కాలేదు రెస్పాన్స్ ఎలా ఉంటుందో, జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం అంతే ప్రాసెస్. బట్ ఒక్కొక్క ఎపిసోడ్ వీక్లీ వన్స్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు కదా, ట్యూస్డే థర్స్డే ఎప్పుడో రిలీజ్ అయ్యింది. ఫస్ట్ ఎపిసోడ్కే అంత రెస్పాన్స్ వచ్చేసరికి ఓ దిస్ ఇస్ వర్కింగ్ అవుట్, ఏదో బాగుంది ఇది. అండ్ అందరు మెసేజెస్ చేయడం. అండ్ నేను సోషల్ మీడియాలో జీరో యాక్టివ్ ఉండే అప్పుడు. నాకు ప్రెషర్ పెట్టారు, యూ షుడ్ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, నువ్వు యాక్టివ్ ఉండాలి సోషల్ మీడియాలో అని చెప్తే, ఇది ఒకటి చేయాలా, నా బద్ధకం ఒకటి ఇప్పుడు చేయాలా అన్నట్టు అలా అలా మొన్న ట్విట్టర్ కూడా అందుకే ఇన్స్టాల్ చేసుకున్నానండి సినిమా కోసం. మా డైరెక్టర్ గారు యాక్టివ్ ఉండాలండి సోషల్ మీడియాలో మీరు అంటే. యాక్టర్స్ ఫస్ట్ యాక్టివ్ ఉండాల్సింది సోషల్ మీడియాలో. అవును, ఐ రియలైజ్డ్. అంటే మీరు బాగా ఎప్రిషియేషన్స్కి ఎడిక్ట్ అయిపోయారు దాని తర్వాత. అంటే నేను న్యూట్రల్ ఉంటానండి, అంటే సంథింగ్ నెత్తికైతే ఎక్కించుకోను. అంటే రిసీవింగ్ మీరు చాలా రకాలు ఉంటాయి. కొందరు యాంటీగా కూడా కామెంట్ చేస్తారు, పాజిటివ్గా కూడా చెప్తారు. సో యాంటీగా కామెంట్స్ వచ్చినప్పుడు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీకు అగైనిస్ట్గా వచ్చినప్పుడు ఏమైనా వచ్చినాయి? ఐ టెల్ యూ సంథింగ్ దేవ్ గారు, మీరు బిలీవ్ చేస్తారో లేదో, టచ్ వుడ్, బట్ ఇప్పుడు దాకా రైట్ ఫ్రమ్ మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ టిల్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నేను వెతుకుతుంటే ఉంటాను. ఎప్పుడైనా ఏదైనా నెగిటివ్ క్రిటిసిజం వస్తే ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఎక్కడ కూడా ఏది రాలేదు అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే నేను ఏదో బూస్టప్ చేసుకోవట్లేదు, బట్ ఎంత ప్రేమతో మెసేజ్ చేస్తారో ఎవరైనా సరే. కొంతమంది యూఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, మేము ఈ సినిమా చూసాము, చాలా బాగా చేశారు, ఒక తెలుగు అమ్మాయి, మా ఇంటి అమ్మాయి అలా చేశారు, లక్ష్మి క్యారెక్టర్ వెరీ రిలేటబుల్, చాలా కనెక్ట్ అవుతున్నాము, చాలా సరదాగా ఉంది అంటే వెరీ హ్యాపీ. అసలు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కాల్ చేసి కూడా, వాళ్ళ చుట్టాల వాళ్ళు కూడా కాల్ చేసి భలే చేసావు, అసలు చాలా బాగుంది స్టోరీ కూడా. ఆ అప్రిసియేషన్ ఐ థింక్ అదే పుష్టిస్తుంది. ఇంకా కనెక్ట్ అయ్యారు జనాలు కూడా. సో మీరు చేసే యూట్యూబ్ ఫేస్ కట్ కానీ, సినిమాలో ఫేస్ కట్ కానీ చాలా చేంజ్ అయిపోయింది. 4 years తర్వాత 4 years లేటర్ ఇప్పుడు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వస్తాయి, అలా సడన్ గా చేంజ్ అయిపోయింది. మీరు ఎవరైనా చెప్పారా ఇలా చాలా చేంజింగ్ ఉంది అని చెప్పి మీ యాక్టింగ్లో కానీ, తర్వాత యూట్యూబ్ వీడియోస్కి బిగ్ స్క్రీన్కి చాలా డిఫరెన్స్ ఉందని ఎవరైనా చెప్పారా? అంటే నాకే అనిపించింది ఆనెస్ట్లీ. ఏంటి ఇలా అనిపిస్తున్నాను అంటే, క్రెడిట్ డెఫినెట్లీ మా డిఓపి బేక్కి వెళ్తుంది, అంత బ్యూటిఫుల్గా చూపించినందుకు. అది జస్ట్ కెమెరా మంచిగా ఉంటే సరిపోదు, యాంగిల్స్, ఫ్రేమింగ్, లైటింగ్ అన్నీ కూడా యాడ్ అవుతాయి కదా. ఆల్సో నాకు తెలిసి రైట్ టైంకి డెబ్యూ అయింది అని అనిపిస్తుంది. అంటే ఏజ్ పరంగా ఆర్ లుక్అవుట్ పరంగా కూడా. అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, ఇప్పుడు ఐ థింక్ పర్ఫెక్ట్ టైమింగ్లో డెబ్యూ అయింది అని ఫీల్ అవుతున్నాను. సో కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా చూపించారు డైరెక్ట్. ఆ చున్నీ, ఆ మంగళ షాప్ లో స్కార్ఫ్, ఆ రొమాంటిక్ సీన్స్ మధ్యలో జరిగే మీ ఆర్నమెంట్స్ అవన్నీ చాలా బాగా చూపించారు.